అందరికీ నమస్తే అండి. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే అడ్డుకున్నందుకు ఒక పోలీస్ కానిస్టేబుల్ని చంపేశారు. ఆర్బీకే కార్యాలయం ఉంది, దానికి అద్దె ప్రభుత్వం కట్టాలి. ప్రభుత్వం అద్దె కట్టట్లేదని ఆ యజమాని వచ్చి ఆర్బీకే ఆఫీసులో ఎరువుల బస్తాలు తీసుకెళ్ళిపోయాడని చెప్పి ఆ ఉన్నతాధికారులు ఆ ఆర్బీకే సిబ్బందిని నిలదీస్తే ఆమె తట్టుకోలేక బలవన్మరణం సూసైడ్ చేసుకుంది. ఒక ఎంఆర్ఓ, ఒక మండల స్థాయి మెజిస్ట్రేట్, ఆయన తన విధుల్లో ఉండగా ఏదో ఎవరికో ఒక రియల్ ఎస్టేట్ వాడికి కోపం వచ్చి ఒక ప్రైవేట్ సెటిల్మెంట్లో భాగంగా ఏదో ప్రైవేట్ వ్యవహారంలో భాగంగా ఇంటికెళ్ళి ఎంఆర్ఓ ఉన్న ఇంటికెళ్ళి అపార్ట్మెంట్ కిందకెళ్ళి వేసాడు, చంపేశాడు. ఒక పంచాయతీరాజ్ ఆఫీసర్, పంచాయతీరాజ్ ఇంజనీర్ సిమెంట్ బస్తాల లెక్క తేడా వచ్చిందని, లెక్క అడుగుతారేమోనని లెక్క చెప్పలేక, వైసీపీ నాయకులు చేసిన అక్రమాలను కప్పిపుచ్చలేక బలవన్మరణం చెందాడు. ఇవన్నీ కూడా కేవలం ఒక 10-15 రోజుల వ్యవధిలో జరిగినవే. మరి దీనికి బాధ్యులు ఎవరు? ఆర్బీకే కార్యాలయానికి అద్దె కట్టాల్సింది ఎవరు? ఆ అమ్మాయి కట్టాలా? ఆ చనిపోయిన అమ్మాయి కట్టాలా? వాళ్ళ ఫ్యామిలీ కట్టాలా? ప్రభుత్వం కదా కట్టాలి. ప్రభుత్వం కట్టలేదు కాబట్టి ఆ యజమాని వచ్చి ఎరువుల బస్తాలు తీసుకెళ్ళిపోతే ఆ యజమానిని బతిమలాడాల్సింది ఎవరు? తిరిగి ఎరువుల బస్తాలు తీసుకురావాల్సింది ఎవరు? అధికారులు. కానీ అధికారులు కళ్ళు నెత్తి మీద ఉండి ఆ ఎవరైతే ఆర్బీకే సిబ్బంది ఉన్నారో ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చేసరికి ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆమె పోయింది. ఎంత చండాలమైన సంఘటనలు తెలుసా ఇవి? ఈ 4 కూడా ఈ రోజు ఎంత దారుణమో చూడండి. చిత్తూరు జిల్లాలో, అది వార్త చదువుతాను. చిత్తూరు జిల్లాలో ఒక కానిస్టేబుల్ని అంట స్మగ్లర్లు తొక్కించి చంపేశారంట, వాహనంతో ఢీకొట్టి చంపేశారు. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు, కానిస్టేబుల్ను వాహనంతో ఢీకొట్టి చంపారు. సోమవారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేవీపల్లి మండలం చీనేపల్లి దగ్గర ఎర్రచందనం అక్రమాలు జరుగుతున్నట్టు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి సమాచారం వచ్చింది. దీంతో సుండిపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద సిబ్బంది కాపు కాశారు. ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని కానిస్టేబుల్ గణేష్ ఆపేందుకు ప్రయత్నించాడు. తప్పించుకునే క్రమంలో స్మగ్లర్లు అతన్ని వాహనంతో ఢీకొట్టి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ను పీలేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు గాలింపు చేపట్టి ఎర్రచందనం వాహనంతో సహా 2 అదుపులోకి తీసుకున్నారు. చూసారా స్మగ్లర్లు ఎంత బరితెగించారు? పంచాయతీరాజ్ ఇంజనీర్ అయితేనేమి, ఆర్బీకే స్టాఫ్ అయితేనేమి, కానిస్టేబుల్ అయితేనేమి, ఎంఆర్ఓ అయితేనేమి, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులే. మరి వీళ్ళందరినీ పొట్టన పెట్టుకున్నది ప్రభుత్వ పాపాలే. పోలీసులు ఏదో చిల్లర చితకల కేసుల్లో కాకుండా, ఏ సోషల్ మీడియా కేసులు, ఆ కేసులు, ఈ కేసులో కాకుండా శాంతి భద్రతలు ఎక్కడ దారి తప్పుతున్నాయనేది చూడాలి. నేరాలు ఎందుకు పెరుగుతున్నాయనేది చూడాలి. గంజాయి ఎందుకు పెరుగుతున్నాయనేది చూడాలి. పోలీసులు న్యూట్రల్గా పనిచేస్తే నిజంగా మన రాష్ట్రం బాగుపడినట్టండి. ఎవరు అధికారంలో ఉన్నా సరే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే, పోలీసు వ్యవస్థ అధికారులు న్యూట్రల్గా పనిచేస్తే ఆ రాష్ట్రానికి తిరుగులేదు. కానీ మన రాష్ట్రంలో దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులు 50% మాత్రమే స్వేచ్ఛగా పనిచేయగలిగారు, స్వేచ్ఛగా న్యూట్రల్గా పనిచేయగలిగారు 50% మాత్రమే. ఇప్పుడు 10% కూడా స్వేచ్ఛగా న్యూట్రల్గా పనిచేయలేకపోతున్నారు. చూడండి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు 50% స్వేచ్ఛగా న్యూట్రల్గా పనిచేశారు, ఒక 50% చేయలేకపోయారు. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు 10% కూడా స్వేచ్ఛగా న్యూట్రల్గా పని చేయలేకపోతున్నారు పోలీసులు. ఎవరో ఒకరు అరే ఎందుకు తప్పు చేస్తున్నాం, సరిగ్గా పనిచేద్దాం అని అనుకున్నా వాళ్ళ మీద ఇంకొకరు ఒత్తిడి ఉంటుంది, వాళ్ళ మీద ఇంకొకరు ఒత్తిడి ఉంటుంది, వాళ్ళ మీద ఇంకొకరు ఒత్తిడి ఉంటుంది. సో అలా వ్యవస్థ దారుణం అయిపోయింది. సో ఆ వ్యవస్థ దారి తప్పితే మిగిలిన అందరూ కూడా వ్యవస్థలు దారి తప్పి ఇదిగో ఇలాంటి దారుణాలే జరుగుతాయి రోజుకొకటి.